గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మళ్ళీ బ్యూటిఫుల్ లొకేషన్లోకి, నేచురల్ ప్లేస్లోకి ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసాము. అబ్బబ్బా, ఈ చలికాలంలో ఎండ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. అది ఓన్లీ ఎక్స్పీరియన్సే చేయగలం మనం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిన మన ఫ్రెండ్స్కి ఎలా మనం లైఫ్ని ఎంజాయ్గా, హ్యాపీగా ఉండగలము. ఈవెన్ ఫెయిల్ అయినా సరే మనం ఎంత జాయ్ఫుల్గా ఉండొచ్చో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అడిగారనమాట, అన్న నువ్వు వీడియోస్ క్రియేట్ చేస్తున్నావు కదా, కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కదా, ఈ టాపిక్ మీద కూడా ఒక తీస్తే బాగుంటుంది కదా, చాలామందికి నాలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఆ బ్రదర్ అన్నాడు. సో నేను వెంటనే కంటెంట్ తయారు చేయలేదు, ఎందుకంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే కానీ చేస్తే ఇంకా బెస్ట్ కంటెంట్, ఇంకా డీప్ థింకింగ్ చేస్తే బెటర్గా మనం సొల్యూషన్ తీసుకోవచ్చని వెంటనే చేయకుండా కొన్ని రోజులు ఆలోచించి దాని గురించి మనము మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏదైనా విషయాన్ని ఒక సర్ఫేస్ లెవెల్ థింకింగ్ కాకుండా లోతుగా కొంచెం వెళ్తానన్నమాట. దానివల్ల నా లైఫ్లో చాలా మంచి గ్రోత్ వచ్చింది. అంటే టైం వేస్ట్ కొంచెం తగ్గించడం అయ్యింది. ఇంతకుముందు ఏంటంటే అలాగే నార్మల్గా సర్ఫేస్ లెవెల్ థింకింగ్ యూస్ చేసి నార్మల్గా డిసిజన్స్ తీసుకునేవాడిని. అలా కాకుండా కొంచెం టైం ఇచ్చి డీప్ థింకింగ్ చేస్తే దాని రిజల్ట్స్ అండ్ డిసిజన్స్ రిజల్ట్స్ వేరే లెవెల్ అనమాట ఇంకా. సో అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో దీని గురించి డిస్కస్ చేస్తే మంచిది అని మనం డెసిజన్ తీసుకున్నాము మనందరం కలిసి. సో నా ఫ్రెండ్ ఏమన్నారంటే ఒకరోజు ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో మెసేజ్ ఏంటంటే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని ఒక పాయింట్ ఉంటుందన్నమాట. అది లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి చెప్తుంటే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే తను రియలైజ్ అవుతున్నాడు అనమాట. సో యాక్చువల్గా మనం మన లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది. లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ గురు. అది దానికి ఎప్పుడు చెప్పాలో, ఎలాంటి టైం సిచ్యువేషన్స్ అప్పుడు చెప్పాలో మనకి అలాంటప్పుడు చెప్తుంది అనమాట. అది మీకు కూడా అర్థమవుతుంది, ఆల్రెడీ మీరు ఫీల్ అయ్యి ఉంటారు. ఒకసారి మీ పాస్ట్ మొత్తం రిమెంబర్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. ఎక్కడెక్కడ ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారో, లైఫ్ మీకు ఏం నేర్పించింది అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో దీనికి కూడా అలాగే లైఫ్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది కాబట్టి ఈ పాయింట్ కూడా లవ్ ఫెయిలియర్ విషయంలో కూడా అలాగే చెప్పకుండా అయితే ఉండదు. అది మాటలతో కాదు, అది సిచ్యువేషన్స్ని మన ముందు నించోబెడుతుంది, సిచ్యువేషన్స్ మనకి ఇస్తుంది అనమాట, చూపిస్తుంది. సో స్టోరీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అనమాట. స్టోరీ మెసేజ్, ఆ ఫ్లో. ఒక కింగ్డమ్లో ఒక రాజు, మంత్రి, సైనికులు మిగతా ఉంటారు. రాజుగారు ఒకసారి ఏదో వర్క్ చేస్తుంటే ఎక్కడో చెయ్యి తగిలి ఆ మెషిన్లో కట్ అయిపోతుంది అనమాట. మెషిన్లో కట్ అయిన తర్వాత చాలా బాధపడతారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మంత్రి అయితే ఏదైనా మంచి సజెషన్ ఇస్తారు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను,
నేను రాజు ఇప్పుడు పాలన ఎలా అని బాధపడుతూ మంత్రి గారికి చెప్తారు. మంత్రి గారు, రాజుగారు మీరు కంగారు పడొద్దు, మనకి ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అని, ఇది మీకు మంచే జరిగింది అని చెప్తారు. రాజుగారికి కోపం వచ్చింది. ఏంటి మంత్రి ఇలా చెప్తున్నారు, నాకు ఈ చెయ్య కట్ అయిపోవడం మంచిదా అని కోప్పడి ఆగ్రహం చెంది చెరసాలలో వేసేస్తారు మంత్రి గారిని. వేసేసి వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా అడవిలో, వాళ్ళకి పట్టుబడి రాజుని బంధించి ఒక చెట్టుకి తాడుతోని కట్టేసేస్తారు, బంధించేస్తారు. ఎందుకు బంధిస్తున్నారంటే ఆ ట్రైబల్ పీపుల్లో ఒక ఆచారం ఉన్నదన్నమాట. ఎవరైనా ఒక మంచి సంపద గల వ్యక్తిని బలి ఇస్తే వాళ్ళ ప్రజలు, వాళ్ళ ఊరు అంతా బాగుంటుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో ఇంకా బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆ చెట్టు నుంచి తాళ్ళు ఇప్పబోతున్నారు. చూస్తారు, చెయ్య కట్ అయిపోయి ఉంటుంది, చెయ్యన్న రక్తం కారుతూ ఉంటుంది. సో ఆ రాజుగారిని బలి ఇవ్వడం కుదరదు అని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆచారం ప్రకారం ఆ మనిషి ఎవరైతే ఉన్నారో శరీరం అవయవాలు ప్రతిదీ ఏ డ్యామేజ్ కాకుండా ఉండాలి, హెల్తీగా ఉండే బాడీని ఇస్తేనే అది సాధ్యమవుతుందన్నమాట. ఆ ప్రజలు ఆ కోరిక నెరవేరుతుంది. సో రాజుగారి పరిస్థితి ఇది కాబట్టి వదిలేస్తారు, ఇంకా వేరే దారి లేక. రాజుగారు అప్పుడు జ్ఞానోదయం అయ్యి రాజుగారికి, మంత్రిని నేను అనవసరంగా బాధ పెట్టాను, అతను అన్నిది నిజము, అతన్ని నేను అర్జెంటుగా నేను వెళ్ళి కలాలి, వేడుకోవాలి, నన్ను క్షమించమని అని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెరసాల నుంచి బయటికి తీసుకొని మంత్రి గారిని కాళ్ళ మీద పడతారు. మీ వల్లే, మీరు చెప్పింది చాలా అసత్యం అండి, చాలా సత్యం, ఏది జరిగినా మన మంచికే, నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను అంటే నాకు ఆ చెయ్య కట్ అవ్వడమే కారణం, లేకపోతే నన్ను బలిచ్చేవారు ఆ ప్రజలు అని అంటారనమాట. మంత్రి గారు ఓకే సరే సంతోషం, ఇంకా పదండి మన రాజ్యానికి వెళ్దాము అని అంటారు. ఇద్దరు వెళ్తుంటే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది, నాకైతే మంచి జరిగింది, మరి మీకు ఏం మంచి జరిగింది, మిమ్మల్ని ఇలా బాధ పెట్టాను కదా చెరసాలలోని వేసి అని అడుగుతారు. ఇక్కడే ఉంటుంది ట్విస్ట్. అప్పుడు మంత్రి గారు అంటారు, నన్ను చెరసాలలో వేయడం వల్లే కదా నేను మీతో అడవిలోకి రాలేదు, అడవిలోకి వస్తే నేనైతే బాగా హెల్తీగానే ఉన్నాను కదా, నా అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి నన్ను బలిచ్చేవారు అని అంటారనమాట. అప్పుడు రాజుకి మళ్ళీ జ్ఞానోదయం అయింది, మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ అయిందనమాట, ఏది జరిగినా, ఎవరికి ఏది జరిగినా అది మంచి కోసమే అని మనకి ఇక్కడ మెసేజ్ వస్తుందన్నమాట. సో నా ఫ్రెండ్ ఈ స్టోరీ చెప్పారు. అయితే తనకి ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్ అనమాట. ఆ అమ్మాయి ఈ మధ్యకాలంలో మాట్లాడట్లేదు. అయితే నాకు ఎలా మంచి జరిగింది అని అర్థం కావట్లేదు తనకి, అయినా సరే వర్రీ అవుతూ ఉన్నాడనమాట. సో అప్పుడు నేను చెప్పాను ఏంటంటే, తమ్ముడు పరిస్థితి, చెడు పరిస్థితి జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, అది మంచిదే అని నీకు ఇంకా తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఇంకా అక్కడ కథలో ఎలా అయితే రాజు మంత్రికి జ్ఞానోదయం ట్రైబల్ పీపుల్ వదిలేసిన తర్వాత కదా తెలిసింది, ఆ సిచ్యువేషన్ ఇంకా రాలేదు నీకు,
సో, సమయం వచ్చినప్పుడు నీకే మెల్లిగా అర్థమవుతది అని నేను మాట్లాడుతున్నాననమాట. సో, అలా ఉంటది ఫ్రెండ్స్. మనకి లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న ప్రాబ్లమ్ అనమాట. దానికన్నా పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ మనం ఎదుర్కొనేవి ఎన్నో ఉన్నాయి. మీ పాస్ట్ ఒకసారి రివైండ్ చేసుకుంటే మీకు అర్థమవుతది. సో, యూ కెన్ హ్యాండిల్ ఇట్. సో, బీ పేషెంట్. టైం వచ్చినప్పుడు మీకు మెల్లిగా అర్థమవుతది. సో, మీ యొక్క మైండ్‌సెట్ ఎలాంటిదంటే ఒక సింహం లాంటిదనమాట. మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో ఎదుర్కొనే శక్తి ఉన్నది. కాకపోతే బిజీనెస్ వల్ల మీరు ఆ శక్తిని మెల్లిమెల్లిగా మర్చిపోతున్నారంతే. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ప్రతిదీ సాధ్యమవుతది. లైఫ్ అనేదే ఒక సైకిల్ లాంటిది. టఫ్ సిట్యుయేషన్స్, హ్యాపీ సిట్యుయేషన్స్ 2 ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. సో, మనం ఎలా ఉండాలంటే రెండిటికి రెడీ. ఏదైనా ఫేస్ చేయడానికి రెడీ అనేటట్టుగా మనం మైండ్ ప్రిపేర్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. సో, నా వర్కౌట్స్ ఏదైతే ఉన్నదో ఈ పాయింట్‌ని నేను ఫోకస్ చేసి లైఫ్ సైకిల్ అంటే హ్యాపీ అండ్ సాడ్ సిట్యుయేషన్స్ ఎలాగో వస్తాయి కాబట్టి రెండిటికి రెడీ అయ్యేటట్టుగా నా మైండ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే ఎప్పుడు నేను డీప్ థింకింగ్ చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇది చాలా బ్యూటిఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మాటల్లో చెప్పలేను. మన ఎక్స్‌పీరియన్స్ అయితే గానీ తెలియదు. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఐ కెన్. నేను ఎంత చెప్పగలనో అంత ట్రై చేస్తాను. ఎంత బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలనో నేను ట్రై చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, నేచర్ మనకి ఈ క్రియేటర్ ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి చెట్లు, ఆక్సిజన్, ఇంకా పక్షుల సౌండ్స్. అందుకే ఈ వీడియోలో నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ పక్షుల యొక్క మ్యూజిక్ వింటున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో, ఇంత మంచి బ్యూటీని మిస్ చేసుకొని చిన్న చిన్న లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వల్ల బాధపడితే అది అవసరం లేదు అంత. సో, 2 ఉండాలి. టఫ్ సిట్యుయేషన్స్, హ్యాపీ సిట్యుయేషన్స్ 2 ఉంటేనే మన యొక్క మైండ్ సెట్, మన యొక్క పవర్ ఏదనేది తెలుస్తది. ప్లస్ గ్రో అవుతది. సో, అదే నేను ఫీల్ అవుతాను. సో, ఇంకొకటి మన కెరియర్ ఎప్పుడైనా డిజైన్ చేసుకునే ముందు ఓన్లీ ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా ట్రై టు క్రియేట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో, ఏదైనా ఒక్క సోర్స్‌తో కాకుండా నెంబర్ ఆఫ్ సోర్సెస్‌ని క్రియేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే అది మీకు నచ్చిన ఫీల్డ్, మీకు ఎందులో అయితే ప్యాషన్ ఉందో, ఎందులో అయితే మీరు హాబీ చిన్నప్పటి నుంచి అలాంటి ఒకసారి గుర్తు తెచ్చుకొని మన నేషన్‌లో, మన ప్రపంచంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్‌ని గుర్తుపెట్టుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ మీ ప్యాషన్‌ని లింక్ చేసి యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అండ్ యూ కెన్ డూ వండర్స్. మీరు నమ్మండి, మీకు తెలియదు అది ఎంత ఈజీగా హ్యాండిల్ చేయగలరో. మీరు కష్టం అనుకుంటారు, అది జస్ట్ మిత్ అంతే. యూ కెన్ డూ ఇట్ అని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో, అంతే ఫ్రెండ్స్, చెప్పాలనుకున్నాను నా మనసులో మాట చెప్పేసాను. ఐమ్ హ్యాపీ. ఈ వీడియోస్ కూడా నేను ఈ కంటెంట్ క్రియేటర్ అవుదామని నేను చాలా డ్రీమ్ అన్నమాట. అది ఎంతో కాంప్లికేటెడ్ అని అనుకునే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం
ఎక్కడి వరకైతే వెళ్ళగలమో జస్ట్ గో దేర్ అండ్ థింక్ అండ్ ట్రై టు థింక్, రీథింక్ టు సాల్వ్ ఫ్రమ్ దేర్. అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆలోచిస్తే మనకి క్లియర్గా మనకి కనబడుతుంది అన్నమాట దారులు. సో డోంట్ వర్రీ, వాట్ యూ కెన్ డూ, జస్ట్ స్టార్ట్ డూయింగ్. సో మిగతాదంతా అలాగా ఫ్లో అలాగా దొరుకుతుంది అనమాట, మీకు అర్థమైపోతుంది వే అలాగా. భగవద్గీతలో అక్కడ సముద్రంలో, భగవద్గీత మహాభారతంలోని అక్కడ మనిషి సముద్రం అడ్డుగా ఉంటే సముద్రం కూడా దారి ఎలా ఇస్తుందో మన సేమ్ వే మన లైఫ్ కూడా మనకు అలాగే దారి ఇస్తూనే ఉంటుంది. సో జస్ట్ అక్కడ వరకు వెళ్ళండి, మీరు ఎక్కడ వరకు అయితే వెళ్ళగలరో అక్కడ వరకు వెళ్ళండి. సో మిగతాదంతా సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది మీ లైఫ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. ఇది స్టార్టింగ్, నేను కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్టింగ్ కాబట్టి మిస్టేక్స్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇంకా బాగా క్రియేట్ చేయడానికి, మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేయడానికి, మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. మీ స్టక్ ఏంటి, మీ లైఫ్లో ఎక్కడ ప్రాబ్లము, హెల్త్ విషయంలో కానీ, రిలేషన్షిప్ కానీ, సోషల్ సొసైటీలో మీ నేమ్ అండ్ ఫేమ్ కానీ, మీ కెరియర్ కానీ, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ టెల్ మీ ఫ్రీలీ. నేను ఆలోచించడానికి ట్రై చేస్తాను, సొల్యూషన్ వెతకడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ.